వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు, హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా శ్రీకాళహస్తి దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన, కొత్త కండ్రికి చెందిన పాళి ఎర్రయ్య తన 11 ఏళ్ల కుమారుడితో శ్రీకాళహస్తి నుంచి స్వగ్రామానికి వెళ్తుంటే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వెంకట సుబ్బయ్య, సురేష్ అటకాయించారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తామంటూ కర్రలతో దాడి చేశారు. ఎర్రయ్య మెడకు టవల్ చుట్టి ఉరివేసి చంపే ప్రయత్నంలో ఉండగా ఎర్రయ్య కొడుకు పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళి గ్రామస్తులను తీసుకొచ్చాడు. గ్రామస్తులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు ఇద్దరు పరారయ్యారు. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ నేతల దాడిలో తన కిందకు పడిపోగా మెడకి టవల్ బిగించారని ఎర్రయ్య చెప్పాడు. గ్రామస్తులు రాబోతే తన ప్రాణాలు దక్కేవి కావన్నాడు. ఈ ఘటన మీద తొట్టంబేడు ఎస్ఐని వివరణ కోరితే సురేష్ వెంకట సుబ్బయ్య తన మీద దాడి చేశారని ఎర్రయ్య ఫిర్యాదు చేశాడన్నారు. ఘటన విచారించి కేసు నమోదు చేస్తామన్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వెంచర్ ధ్వంసం అన్నటువంటిది ఇది ఇంకొక ఘటన. గన్నవరం మండలం ముస్తాబాద్లో వైఎస్ఆర్సీపీ నేత మేచినేని వెంకట శివ సత్యనారాయణ బాబుకు చెందిన భూముల్లో ఓ ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ని టీడీపీ నేతలు గురువారం ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నేత బొబ్బా ప్రసాద్ మరికొందరు నేతలు జేసీబీలతో వెంచర్ ప్రధాన ద్వారం దగ్గర ఉన్న ఆర్చీని కూల్చేశారు. వెంచర్లోని రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేశారు. ఘటన మీద గన్నవరం పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు. అంటే ఇక నేను చెప్పాను కదా, వ్యాపారాలు పారిశ్రామిక వ్యవహారాల జోలికి గనక ఈ వ్యవస్థ నడిస్తే ఇక రాబోయే రోజుల్లో ఏముండదు. ఒకళ్ళదొకళ్ళు ఇప్పుడు ఇవాళ వీళ్ళ వెంచర్లు చేస్తే రేపు పొద్దున వాళ్ళ వెంచర్లు, అప్పుడు రేపు పొద్దున మన రాజకీయ నాయకుడితో లింక్ ఉన్న వెంచర్లో స్థలం కొంటే జనం మునిగిపోతారు. అలాంటి పరిస్థితి రాబోతోంది.